అందరికి నమస్కారం. ఇవాళటి మన టాపిక్ మణిపూర్. మళ్ళీ మణిపూర్ ఎందుకు వచ్చింది? మళ్ళీ మణిపూర్ టాపిక్ ఏంది అంటే, మణిపూర్ అనేది ఇప్పుడప్పుడే తెగే టాపికే కాదు. ఎందుకు కాదు అంటున్నాను అంటే, ప్రజలారా నేను మీకు అసలు ఫస్ట్ ఒక డిఫరెన్స్ చెప్తాను. మణిపూర్లో రెండు మేజర్ గ్రూప్స్ ఉంటాయి, కూకీస్, మేటీస్. కరెక్ట్గా వినండి, కూకీస్, మేటీస్. మేటీస్ అనేవాళ్ళు ఎకనామికల్గా కొంత స్ట్రాంగు, క్యాపిటల్ సిటీలో ఉంటారు. వాళ్ళు వాళ్ళు హిందూయిజంని ఫాలో చేస్తూ ఉంటారు. వాళ్ళు కొంత ఫైనాన్షియల్గా కూడా, పొలిటికల్గా కూడా కొంత స్ట్రాంగ్ పట్టున జనాలు అనమాట. మనం ఆన్ ది అదర్ సైడ్ చూద్దాము. కుకీస్ ఏమో వాళ్ళు కొంత ట్రైబల్ పీపుల్, వాళ్ళకు కొంత రిజర్వేషన్ ఉంది, వాళ్ళకు ల్యాండ్స్ ఓన్లీ ఆ హిల్లీ ఏరియాస్లోనే ఉంటాయి. వాళ్ళు దే ఆర్ ఫైటింగ్ ఫర్ దేర్ రైట్స్ ఫర్ ఎ లాంగ్ వైల్. ఇవి కూడా ఉన్నాయన్నమాట. అయితే ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏమైంది, వెల్ ఆఫ్ ఉన్న మేటీస్ని కోర్టు ఏం చేసిందంటే, ఇక మన ఇండియాలో కోర్టులు ఎట్లున్నాయో అందరికి తెలిసిందే, నేను చెప్పేది ఏం లేదు. ఆడ మస్తు మంది కోర్టుల మీద మాట్లాడినారు. ఇక నేను ఏదో ఒక రోజు నా మీద కూడా కేసు పడుతుంది కావచ్చు, కానీ సరే, నో ప్రాబ్లం. దాని మీద మనం నీతి నిజాయితీగా ఉన్నాం కాబట్టి ఫైట్ అవుట్ చేయవచ్చు. ఎనీవేస్, అయితే ఇక్కడ ఏంటంటే, కుకీస్ మేటీస్ ఎకనామికల్గా వెల్ ఆఫ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ట్రైబ్స్లో కలుపుతారు. ఎప్పుడు ఇది అంటే, లాస్ట్ ఇయర్ మార్చ్లో ట్రైబ్స్లలో కలిపారు. కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. ఇచ్చిన తెల్లారి నుంచి ఉన్నది ఇల్లు అంతగా. ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్యలో ఏమాత్రం గుడ్ ర్యాపో ఉండదు. అట్లాంటి సందర్భంలో వీళ్ళకున్న రిజర్వేషన్ను తీసేసి వాళ్ళకు కూడా కలిపానులా తీసేలేదే. వీళ్ళకున్న రిజర్వేషన్లో వాళ్ళని కలిపేస్తే, మేటీస్ని కుకీస్ దాంట్లో కలిపేస్తే రిజర్వేషన్లు వాళ్ళకే ఎత్తుకుపోయి వెళ్ళిపోతాయి. ఎట్ ద సేమ్ టైం ఇప్పటిదాకా ల్యాండ్స్, ఇంపాల్ వ్యాలీలో ఉన్న ల్యాండ్స్ మేటీస్కి మెజారిటీ ఉంది. వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళకు అది అప్ ద హిల్ అంటే గుట్టలలో ఉన్న ల్యాండ్స్ని కొనుక్కోవడానికి లేదు. ఈ రిజర్వేషన్లో వాళ్ళను మేటీస్లో కలిపేసరికి వాళ్ళు కూడా ట్రైబ్స్లో వస్తారు, వాళ్ళు కూడా ఆ ల్యాండ్స్ కొనుక్కోవచ్చు. ఆల్రెడీ వాళ్ళు వెల్ ఆఫ్, ఫైనాన్షియలీ వెల్ ఆఫ్, పొలిటికల్గా కూడా ఇవాళున్న సింగ్ గారు, బిరెన్ సింగ్ గారు, ఆయన కూడా మీటీ అనమాట. ఓకే, ఆయన కూడా మీటి, ఇంకా పొలిటికల్గా వాళ్ళు డామినెంట్గా ఉన్నారు. ఫైనాన్షియల్గా, పొలిటికల్గా డామినెంట్గా ఉండి ఇప్పుడు రిజర్వేషన్లు ఇచ్చేసి వాళ్ళ భూములు మొత్తం ఇచ్చేస్తే ఇక మరి ఏం మిగిలింది కుకీస్కి? ఏం మిగలలేదు. ఏం మిగలక అయితే ఏమైందంటే, ఈ గొడవలు బాగా రైజ్ అయినాయి. గొడవలు బాగా రైజ్ అయితే ఈ గొడవలల్లా ఇక వీళ్ళు వాళ్ళని కొట్టుకోడు, వాళ్ళకు వీళ్ళని కొట్టుకోడు, ఇవన్నీ జరిగిపోయినాయి. ఆ రోజు మనం అందరికీ గుర్తుండే ఉంటుంది, మొత్తం దేశం అంతా చూసిన వీడియో. ఒక ఇద్దరు అమ్మాయిల్ని, ఇంకా కుకీస్ అమ్మాయిల్ని మేటీస్ వాళ్ళు అట్లా చాలా అరాచకం చేశారు అనమాట. ఆ అరాచకం చేస్తే అప్పుడు సుప్రీంకోర్టు దాన్ని పట్టించుకొని దాన్ని కేసును చాలా సీరియస్గా తీసుకొని అప్పటి నుంచి స్పెషల్ కేటగిరీ ఫోర్స్ని మళ్ళీ అక్కడ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్కి. ఆ సిచ్యువేషన్ని మళ్ళీ ఏం చేస్తున్నారు అంటే, ఇవాళ ఇప్పటిదాకా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న డిఫెన్స్ పవర్ని స్టేట్కు కావాలని చెప్పి బీరేన్ సింగ్, ద చీఫ్ మినిస్టర్, ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మణిపూర్, హూ ఇస్ ఎ మేటీ బేసికల్లీ, ఆయనకి ఇవ్వాలని చెప్పి ఆయన ఇలా ఒక తీర్మానం పెట్టి గవర్నర్కి పంపించి మొత్తం ఉన్న జనాలందరూ, స్పీకరు, మినిస్టర్లు అందరూ కలిసి గవర్నర్ దగ్గరికి పోయి అదే రెఫరెండంను హైకమాండ్కు అంటే లైక్ ఢిల్లీకి పంపించాను అనమాట. పంపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనే తర్వాత సంగతి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఫోర్స్ తోటి కుకీస్ని వినిపించుకుంటాము అని అంటే మాత్రం చాలా తప్పు, అది చాలా రాంగ్. ఎందుకంటే ఆ బర్నింగ్ సిచ్యువేషన్ ఎప్పటికీ అట్నే రగులుతూ ఉంటుంది. అది ఒక జనరేషన్తో రాగుతుందా అంటే మనకు డౌట్ఫుల్. అది అట్లా కాకుండా ఏది కరెక్టో అది చేసి, ఇప్పుడు అఫ్కోర్స్ అప్పుడు రిజర్వేషన్ అనేది ఇప్పుడు మళ్ళీ కోర్టు ఆ మాట ఎన్నిక తీసేసుకుంది. మేటీస్ వాళ్ళని కలపకుండా వాళ్లకు కొంత పొలిటికల్గా, ఎవరికి మేటీస్కి కుకీస్కి పొలిటికల్గా కొంత వాళ్ళని డెవలప్ చేసి ఫైనాన్షియల్గా, ఎకనామికల్గా వాళ్ళకు కొంత ఫార్వర్డ్ థింకింగ్ తోటి ఇచ్చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. అంతేగాని మనం ఫోర్స్ఫుల్గా మనం ఇంకేదో మనకు పవర్ ఉంది కదా అన్న టైప్లో చేస్తే మాత్రం అది కుదరదు. సో ఇవాళ మళ్ళీ ఏమైంది, ఇట్లా ఈ చంపుకోవడం అనేది నడుస్తూనే ఉంది. ఒక దగ్గర వీళ్ళు ఒకసారి మిస్ అవుతూ ఉంటారు, ఒక దగ్గర వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు, ఒక దగ్గర వీళ్ళు వాళ్ళని చంపేస్తారు, ఒక దగ్గర వాళ్ళు వీళ్ళని చంపేస్తూ ఉంటారు. సో ఈ అరాచకం, ఈ యుద్ధం నడుస్తూనే ఉంది. ఇప్పుడు కూడా రీసెంట్గా అయింది అదే. మొన్న 7 ఏదో కొట్టి చేసేసినారు. అందులో కొంత మిస్ఆప్ కూడా అయింది అని అంటారు. బట్ ఏదైతే ఏంది, ఎట్లయితే ఏంది, నేను చెప్పేదల్లా ఒకటే,
మనం ఈ గొడవల్ని ఈ అల్లారులని కనుక ఆపాలి అనుకుంటే ఇప్పటిదాకా ప్రధానమంత్రి గారు మరి మణిపూర్ పోలేదు. ఆయన ఎందుకు పోతలేడు అనేది ఇక ఆయనకే తెలవాలి. ఎందుకంటే అంత అరాచకం జరిగి కొన్ని వందల మంది చచ్చిపోయినరు, ఎంతోమందికి ఇబ్బందులు అయిపోయినాయి, ఇల్లులు కాలిపోయినాయి, క్యాంపులకి వెళ్ళిపోయినరు చాలామంది కూడా. కొన్ని వేల మంది క్యాంపులకు వాళ్ళు పోవాల్సిన అవసరాలు వచ్చినాయి. ఎందుకంటే ఇల్లులు తగలిపెట్టిపోయినాయి. సెంట్రల్ మినిస్టర్లు, ముఖ్యమంత్రులు అందరి ఇల్లు తగలబెట్టిపోతూ ఉంటారు. అది ఎవరు తగలబెడుతున్నారు అంటే ఇక మనకు తెలియదులే కానీ ఎక్స్క్యూజ్. సో అందులో మనకు తెలియదు. కానీ అట్లా నడుస్తున్న సందర్భంలో నేను చెప్పాలనుకుందల్లా ఒకటే, ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా మణిపూర్ వెళ్ళి దాన్ని కూర్చొని ప్రజలతోటి ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని తీసుకురావాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. మీరందరూ కూడా నాతో పాటు అట్లనే కోరుకుంటే ప్రధానమంత్రి గారికి ఒక ట్వీట్ చేయండి. అయ్యా మరి అక్కడున్న శాంతి భద్రతలు లోపించడం వల్ల పిల్లలు కానీ అట్లా మహిళలు కానీ బాగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మరి అట్లాంటి సందర్భాన్ని గ్రోత్ అనేది ఉండదు. ఎప్పుడైతే పీస్ ఉండదో గ్రోత్ ఉండదు. ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, వేరెవర్ దెర్ ఈస్ పీస్ దెర్ ఈస్ గ్రోత్. ఇప్పుడు మనకు ఆ పక్కన పనికిమాలిన పాకిస్తాన్ ఉంది కదా, దాన్ని కనుక చూస్తే మన దగ్గర పీస్ ఎక్కువ ఉంటుంది కనుక మనం గ్రో అయినాం. వాళ్ళ దగ్గర ఈ స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ళలో ఒక సగం సంవత్సరాలు వాళ్ళు మిలిటరీ క్యాంప్ అయి ఉన్నది వాళ్ళ దగ్గర. ఇంకా అందుకని వాళ్ళ దగ్గర ఎందుకు గ్రోత్ ఉంటుంది? ఉండదు. సగం అంటే వెళ్ళిపోయింది కదా. సో అట్లా అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఇప్పుడు స్విట్జర్లాండ్ని తీసుకోండి, మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్. దే డోంట్ గో ఫర్ వార్. వాళ్ళు యుద్ధానికే బోర్ కాబట్టి వాళ్ళ కంట్రీ ఒక బెస్ట్ ఎకానమీ లాగా ఉంటుంది. ఇన్నోవేషన్స్ కానీ అన్నీ ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. అట్లాగే మన మణిపూర్లో కనుక అల్లర్లను తగ్గించకపోతే మనకు బాగా ఇబ్బంది అయిపోతుంది. అయితే మీకు ఈ చిన్న ఒక మెసేజ్ కూడా చూపిస్తాను చూడండి ప్రజలారా. సారీ. అయితే ఇక్కడ యూనిఫైడ్ కమాండ్ ప్రకారము ఇక్కడ బీరేన్ సింగ్ గారు అడగడం జరిగింది. మరి ఈయన డిమాండ్ని మరి సెంట్రల్ గవర్నమెంట్ అంగీకరిస్తా అంటే అంగీకరించే అవకాశం మోస్ట్ లైక్లీ ఉండదు. ఎందుకంటే ఈయనకు అంగీకరిస్తే హీస్ మేటీ కాబట్టి ఇంకెటన్నా జరుగుతుంది. ఇది ఎటన్నా జరుగుతుంది కాబట్టి అప్పుడు ఇంకా ఇబ్బంది అవుతుంది. కానీ ఇది చేయకపోతే బీరేన్ సింగ్ ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే హీ వాంట్ టు రిజైన్ అనమాట. మరి రిజైన్ చేస్తే ఏమవుతుంది అంటే, రిజైన్ చేస్తే చేయని తప్పేముందండి, రిజైన్ చేస్తే చేయని. ఆయనకు ఆ అధికారం మీద ఇష్టం లేకుంటే అదొకటి, ఆయన వాళ్ళ చేత కాదు అనుకుంటే రిజైన్ చేయని, ఇంకోళ్ళు వచ్చి తీసుకుంటారు. అంతేగాని రాజుపోతే రాజ్యం పోదు ఎక్కడికి. కనుక ప్రజలారా, మనం శాంతిని కాపాడడానికి, మణిపూర్లో శాంతిని కాపాడడానికి మనం ఏమేమి ప్రయత్నాలు చేయాలో ఆ ప్రయత్నాలు చేద్దాము. నా వంతు ప్రయత్నంగా ఈ వీడియో చేస్తున్నాను. మీ వంతు ప్రయత్నంగా మీరు ఒక ట్వీట్ చేయండి ప్రధానమంత్రి గారికి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్.